న్యాయస్థానం కిరణ్ను పూర్తి నిర్దోషిగా ప్రకటిస్తుంది. Court is adjourned. Thank you. నాన్న, మీరెప్పుడూ తలదించుకోకూడదని కోరుకునే నేను మిమ్మల్ని కోర్టు మెట్లెక్కించి అందరి ముందు తలదించుకునేలా చేశాను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, నీ పెంపకం మీదే ఈ లోకం నింద వేస్తే అది తప్పు అని నిరూపించుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది. ఇన్ని రోజులుగా నా మూలంగా నువ్వు అనుభవించిన బాధకి నన్ను మన్నించమ్మా. ఉషా, న్యాయస్థానం నేను నిర్దోషినని తీర్పిచ్చింది. నేనిప్పుడు ఎదురు చూస్తుంది నీ తీర్పు కోసమే. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక మాయలో పడి మత్తులో ఉన్నప్పుడు చేయని తప్పుని చేశానని అనుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ భగవంతుడి దయ వల్ల, మన ప్రేమ బలం వల్ల ఆ మాయ విడిపోయింది. ఆ మత్తులో నుంచి నేను బయటపడి నిజం తెలుసుకుని సాక్ష్యాలతో నిరూపించుకున్నాను. నువ్వు కూడా నా నిర్దోషిత్వాన్ని గుర్తించి నా పొరపాట్లని క్షమించి నాతో కలిసిపోతావని ఆశపడుతున్నాను. ఏంటుషా, ఇప్పటికీ నువ్వు నన్ను క్షమించలేవా? ఒకప్పట్లా నీ ప్రేమని పంచలేవా? నువ్వు లేని ప్రతి క్షణం నాకు యుగంలా గడుస్తుంది. నువ్వు లేని ఈ లోకం నాకు నరకంలా అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించానని, నాతో కలిసుంటానని ఒక్క మాట చెప్పుషా.
ఆ మాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను.